వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చింది. కానీ ఇప్పుడు వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి వైపు కాకుండా తెదేపా వైపు అంటే చంద్రబాబు వైపు చూస్తున్నారని దానికి సంబంధించి తెదేపాలో 40 మంది వాలంటీర్లు జాయిన్ అయ్యారు, పసుపు కండ కప్పుకున్నారని దానికి సంబంధించి ఎన్నో విషయాలని మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో వాలంటీర్లు 40 మంది తెదేపా కండువ కప్పుకున్నారు అనేటువంటి వార్తకు సంబంధించి మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి ఊహించిన షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పాపం ఆయన ఏంటంటే వెళ్ళిన నియోజకవర్గాల్లో అన్ని చోట్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు కనపడకుండా పోతున్నారు, నాయకులు షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు వాలంటీర్లు ఆయన ఏ ఉద్దేశంతో అయితే అనుకొని వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడో ఆ వాలంటరీ వ్యవస్థల్ని కార్యకర్తల్లాగా ఎలాగైతే వాడుకున్నారో ఇప్పుడు ఆ వాలంటీర్లకి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆఫరే కానివ్వండి, మీరు గౌరవంగా తీసుకునే జీతం మీరు ఒక కార్యకర్తలు కాదు, మీరు ఒక ఎంప్లాయీస్ కిందకి తీసుకొస్తాను, మీకు భరోసా ఇస్తానని చెప్పటమే కానివ్వండి, ఇవంతా వాలంటీర్లకి అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తే మనకు అభివృద్ధి బాగుంటుందేమో అనే ఒక ఆలోచన కూడా వాళ్ళకి రావటమే కానివ్వండి, కంపల్సరీ ఆయన మూలనే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి 10,000 ఇస్తానని చెప్పటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తూనే ఉంది కదా. దానికి కొన్ని నియోజకవర్గాలలో వెళ్ళి వాలంటీర్లు కూడా టీడీపీకి మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన లోపల చేసినది బయట రాదు అనుకున్న విషయాన్ని నాదెళ్ల మనోహర్ గారు బయట పెట్టడమే కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ గురించి మే 31కి టైం పీరియడ్ అయిపోతుంది, దాని తర్వాత వాళ్ళకి అసలు లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను వస్తే ఫస్ట్ సంతకం వాలంటీర్ల మీద సంతకం పెడతాను అని అంటున్నప్పుడే మనకు అందరికీ ఒక అర్థమై ఉండాలి, అందరూ కూడా అదే ఆలోచించాల్సింది. కానీ వాలంటీర్లకు కూడా అదే ఆలోచించలేకపోయారు. ఎందుకు? ఆల్రెడీ వాలంటీర్లుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ వాలంటీర్ల మీద మళ్ళీ సంతకం పెట్టడం ఏంటి? ఎక్కడ ఉన్నాళ్ళని మళ్ళీ ఉంచిన చోటనే మే 30తో టైం పీరియడ్ అయిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు. అంటే ఈయన అలాంటి ప్లానింగ్ చేసి వాళ్ళని తీసుకోవటం జరిగిందనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో అది ఆయన బయట పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెల్లూరులో కూడా తీసుకుందాం. నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గం నుంచి తను కంటెస్ట్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో కూడా 40 మంది వాలంటీర్లు వచ్చి స్వచ్ఛందంగా మేము తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తాం, మేము ఈ పార్టీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుందనే కానివ్వండి, మహిళలుగా ఉన్న వాళ్ళకి గుర్తింపు కూడా ఉంటుంది, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకి అసలు విలువ లేదు, గుర్తింపు లేదు అనేది ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తూ ఉంది. అందుకనే వాళ్ళు వచ్చి తెలుగుదేశం రావాలి, తెలుగుదేశంతో కలిసి మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు కండువా కప్పుకోవడం, వాళ్ళ పార్టీ కోసం మేము కష్టపడి పనిచేస్తాం అనే రకంగా వాళ్ళు ముందుకు రావడం కూడా జరిగింది. జగన్ రెడ్డికి ఇవన్నీ చూస్తూ అంటే ఊహించిన షాక్ తగులుతూ ఉంది, దెబ్బ మీద దెబ్బ. ఏంటంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వాలంటీర్లు ఇలా చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తానంటారు అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి ఆయన అప్పటికి చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తున్నారు, మీరు మీ చదువులకి మీకున్న అర్హతను బట్టి నేను ఉద్యోగాలు కల్పిస్తాను, సో మీరు ఎక్కువ సంపాదించుకునేది 5,000 కాదు, ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు మీకు నేను కల్పిస్తాను, 5 రెట్లు ఎక్కువ సంపాదించే అవకాశాలు నేను కల్పిస్తాను మీ అర్హతలను బట్టి, మెగా డిఎస్సిలో మీరు అందరూ కూడా భాగస్వామి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. కానీ తర్వాత అర్థమైంది ప్రజలకే కూడా కానివ్వండి, ఈయన ఏ రోజైతే ఇది బయట వచ్చిందే మే 30కి వీళ్ళ వాలంటీర్ల వ్యవస్థ మొత్తం రద్దయిపోతుంది అనేది బయట వచ్చిన తర్వాతే కొంచెం వాళ్ళల్లో కూడా చేంజ్ అనేది వస్తుంది కదా. ఎందుకంటే మనకు ఎవరైతే బాగా చేస్తారు, ఎవరుంటే మనకు అభివృద్ధి ఉంటుంది, మన చదువులు చదువుకొని 5,000 రూపాయలకి మనం పనిచేయాలా, మనం ఎందుకంటే వాళ్ళని కూడా ప్రెషర్స్ ఉంటుంది వాలంటీర్ల మీద. లోకల్ లీడర్స్ ఎందుకు మీకు మేము ఈ పోస్ట్ వేయించాం, మేము చెప్పిన పని చేయట్లేదు ఏంటి అనే ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్స్ అంతా మనకెందుకు, మనం ఒక ఎంప్లాయీగా ఉందాం, మనం కార్యకర్తలం కాదు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళ దగ్గర మాటలు పడాల్సిన అవసరం ఏంటి? సో మనం ఒక ఎంప్లాయీస్ లాగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. రేపు పొద్దున మనం నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళు ఒక ఎంప్లాయీ లాగా ఉంటారు, ఒక పార్టీ కార్యకర్తలాగా ఉండే పని ఉండదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం చేసే అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకుందాం, ఈ గెలుపులో మన వంతు సహాయం మనం చేద్దాం అనేది అయితే వాళ్ళల్లో చేంజ్ రావటం చాలా సంతోషించదగ్గ విషయం అయింది. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు కొవ్వూరు నియోజకవర్గంలోనే మాత్రమే వాలంటీర్లు
తెదేపాలో చేరడం జరిగింది. అంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా వాలంటీర్లు తెదేపా కండువా కప్పుకునేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వాళ్ళల్లో చేంజ్ వస్తుంది. ఇప్పుడు వాలంటీర్లు విరోధం ఏం కాదు కదా, వాళ్ళలో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు మనీకి ప్రలోభ పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. సో దానికోసం వాళ్ళు కొంతమంది అలా పనులు చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు కన్నా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఎవరైనా ముందు వాళ్ళ భవిష్యత్తును చూసుకుంటారు, తర్వాత ఎవరి మీదైనా అభిమానం చూపెడతారు. అభిమానం కన్నా భవిష్యత్తుని ఏమి ఎప్పుడు తగలబెట్టుకోరు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు బాగుండాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే 10,000 రూపాయల జీతమే కానివ్వండి, వాళ్ళు ఉన్నతంగా చదువుకున్న ఒక ఇంజనీరింగో డిగ్రీయో ఎంబీఏ ఎంసీ ఇట్లా ఎవరు చదువుకున్న వాళ్ళ చదువులను బట్టి వాళ్ళ అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద మాట మీద భరోసాతోనే కూడా వాళ్ళకి రేపొద్దున కంపెనీలు వస్తాయి, సో జాబ్స్ వస్తాయి, ఇవన్నీ ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి. సో వాలంటీర్లు ఉద్యోగం కన్నా మంచి లైఫ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశాన్ని గెలిపించాలి, తెలుగుదేశం వస్తే మనకు కూడా అభివృద్ధి ఉంటుంది అనేది అయితే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది తొందరపడి రాజీనామాలు చేసిన వాళ్ళు అయి ఉంటారో వాళ్ళు బాధపడే రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా చెప్తున్నారు, మీరు రాజీనామా చేయకండి, జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతం చేసినా ఎంత ప్రేరేపించినా మీరు రాజీనామా చేయకండి, మీరు అదే పోస్టులు అట్లాగే ఉండండి, నేను సీఎం అయిన తర్వాత మీకు మంచి భవిష్యత్తు కల్పిస్తాను, 5,000 మీకు సరిపోదనేది ఆయన భరోసా ఇస్తానని చెప్తూనే ఉన్నారు. కొంతమంది తొందరపడి రాజీనామా చేసినారు, కానీ మిగతా వాళ్ళకైతే ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయి, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా బాగానే ఉంటుంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో వాలంటీర్లని రాజీనామా చేయండి అని అంటున్నాడు, లేదంటే వైసీపీ నాయకులు కూడా రాజీనామా చేయిస్తున్నారు వాలంటీర్ల చేత. కానీ ఒకవైపు ఏమో చంద్రబాబు మీరు రాజీనామా చేయకండి, అలానే ఉండండి, మీ వ్యవస్థ నేనేం ఉంచును, అలాగే మీరు ప్రతి నెల ఇప్పుడు సంపాదించిన దానికంటే ఎక్కువ రెట్లు సంపాదించే మార్గం చూపిస్తాను, మీరు అన్నట్టు మెగా డిఎస్సి తీసుకొస్తాను, సో అవన్నీ ఉన్నాయి, అలాగే మీ వేతనం కూడా పెంచుతాను 10,000 కానీ కూడా. అంటే వీటన్నిటిని ఆలోచించుకుని అభివృద్ధి ఎటువైపు ఉంది ఏంటి, ఎటువైపు ఉంటే మనం అభివృద్ధి చెందుతాం అనేది బీరీజు వేసుకున్నారు వాలంటీర్లను అనుకోవచ్చా? దీన్ని బట్టి ఖచ్చితంగా ఎవరికైనా కూడా అనిపిస్తుంది కదా, రాష్ట్రం అభివృద్ధి చెందితే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళైనా పర్సనల్గా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి కూడా మెయింటెనెన్స్లు అవన్నీ ఉంటాయి. 5,000తో ఎలా ఖర్చులు పోతాయి, ఖర్చులు ఎలా నడవదు. సో ఏదైనా బిజినెస్ ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంకొకరికి ఎవరికైనా ఉద్యోగం ఉందా, లేదు. సో ఎలా బతుకుని ఇడ్చాలి. ఇప్పుడు రైతులుగా ఉన్న వాళ్ళు అనుకుందాం, రైతులుగా ఉంటే రైతులకు కూడా ఆశాజనకం లేదు, ఎక్కడ ప్రాజెక్ట్స్ గురించి కూడా కంప్లీట్ లేదు, ఎక్కడ కూడా దేని గురించి చూసినా కూడా మనం రైతులను తీసుకున్నా కూడా విత్తనాలు కూడా సబ్సిడీ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడ ఏ ప్రొఫెషన్ వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా వాలంటరీ అనేవాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళు మొత్తం ఇంటర్నల్ వాళ్ళ కుటుంబ వ్యవస్థ మీద కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వాలంటరీలకి కుటుంబం నాకు 10,000 జీతం వస్తే కుటుంబానికి హెల్ప్ అవ్వచ్చు, లేకుంటే నేను చదువుకున్న చదువుకి ఇంకా నాకు ఉన్నతమైన జాబ్ వస్తే నా ఫ్యామిలీకి నేను సపోర్టింగ్ ఇంకా ఎక్కువ చేయగలుగుతాను, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వటమే వాళ్ళ ధ్యేయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన అయితే మనకి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. రేపు ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే ఇదే వాలంటీర్లు ఇదే ఇల్లు తిరగాలి, సో ఇది 5,000 తీసుకోవాలి, ఈ బాధలు ఎందుకు? సో మళ్ళీ వీళ్ళ దగ్గర మాటలు పడాలి, వీళ్ళ దగ్గర ఏదో వెట్టి చాకరీ చేసినట్టు వీళ్ళు పిలిచినప్పుడంతా జీ హుజూర్ అంటూ వాళ్ళ వెనకాల తిరగాలి, ఈ నాయకుల వెనకాల వైసీపీ నాయకుల వెనకాల మనకు అవసరం లేదు అనేది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశానికి గెలిస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.